ఏట్రా గౌరీ మాస్ మాస్ గా ఉన్నావు ఇవాళ. మరి ఏట్రా మాస్ జాతర రిలీజ్ అవబోతుందిగా 31st మన మాస్ మహారాజ్ రవితేజ్ అది ఆ మాత్రం ఉండద్దా? ఓహో, అందుకే అయితే. సరే, మరి ఏంటంటావు, మాస్ జాతర ఎలా ఉండబోతుంది? నా మనం ట్విట్టర్ కొంచెం గట్టిగానే ఫాలో అవుతాం కాబట్టి సినిమాకి అయితే పాజిటివ్ బజ్ ఉంది. సెన్సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. 4 రాడ్ల నుంచి ఉపశమనం అని చెప్తున్నారు అందరికి. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్తున్నారు. సినిమాకి ప్రస్తుతానికి అయితే హైప్ ఉండకపోవచ్చు, కానీ ఒక్కసారి ట్రైలర్ వచ్చాక మాత్రం గట్టిగా హైప్ వస్తుంది అని అంటున్నారు. సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ అయితే ఓలే ఓలే గుంట సాంగ్ తర్వాత వచ్చే ఫైట్ అయితే మార్క్ మై వర్డ్స్ అని చెప్పి ప్రతి ఓ ట్వీట్లు వేస్తున్నాడు. మళ్ళీ రవితేజ ఇస్ బ్యాక్ ఇన్ యాక్షన్ అని చెప్పి పవర్ సినిమా గొడ్డలి ఫైట్ ఉంటది కదా, ఆ ఫైట్ రెఫరెన్స్ పెడుతున్నారు. ఏమో అంత వైలెన్స్ ఉంటది అనుకుంటున్నాను. ఈసారి మాస్ మహారాజ్ కి ఆ ట్యాగ్ కి న్యాయం చేస్తారని అనుకుంటున్నాను. అంటే ఇంకో విక్రమ్ సింగ్ రాథోడ్ అనుకోవచ్చా? అంటే విక్రమ్ సింగ్ రాథోడ్ గాని మనం క్రాక్ వీరశంకర్ తో కంపేర్ చేసుకోవచ్చు. ఆహా, అయితే అంత లేదంటావు. అంత లేదా రే, విక్రమ్ రాథోడ్ ఎప్పుడు అది ఫస్ట్ రే. మనం నెక్స్ట్ ఏంటి, క్రాక్ కదా. క్రాక్ తర్వాత మనకు సరైన సక్సెస్ లేవు. ధమాకా కూడా ఏదో ఆడేసింది అంతే. సరైన హిట్ అంటే రవితేజకి ధమాకా ఆడింది కానీ క్రాకే కదా. కాబట్టి క్రాక్ లాగా మళ్ళీ వస్తుంది అని అందరూ అంటున్నారు. ఫస్ట్ 20 నిమిషాలు భరించాలంట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు సినిమా పరిగెడుతుందని చెప్తున్నారు. నాగవంశి కూడా ఇంటర్వ్యూలో మనకు అదే చెప్పాడు. సో ఈ రోజు మనం ట్రైలర్ వస్తుంది ఇంకొక అరగంటలో. ఆ ట్రైలర్ చూసి మనం హైప్ అవుతామా లేకపోతే హైప్ తగ్గించుకుంటాం అనేది ట్రైలర్ చేతిలోనే ఉంది. ఆ రవణ్ అంటే చాలా కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు, చూడాలి. సరే అయితే, హోప్ ఫర్ ద బెస్ట్. సో Yes. ఆల్ ది బెస్ట్ రవితేజ. ఆల్ ది బెస్ట్ రవణ. రవణ.